హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ద స్టడీ స్పాట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నా బుక్లెట్ పీడిఎఫ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, ఏపీ హిస్టరీకి సంబంధించి. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఏపీ హిస్టరీకి సంబంధించి మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోవాలి, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు, అథెంటిక్ మెటీరియల్, మంచి మెటీరియల్ లేదు. నేను ఇది బాగా చెప్పగలను, ఎందుకంటే నేను చూశాను, నేను చాలా సెర్చ్ చేశాను, నాకు దొరకలేదు కాబట్టి నేను తెలుగు మీడియం బుక్స్ చదివి దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి బుక్ రాసుకోవాల్సి వచ్చింది. సో మీరు ఇది బాగా నోట్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా పీడిఎఫ్ కొంతమంది పర్చేస్ చేశారండి. చేసేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను పీడిఎఫ్ సెండ్ చేసిన తర్వాత వాళ్ళకి కాల్ చేసి నా పీడిఎఫ్ని ఎలా చదవాలి, ఏ ఏరియాస్లో స్ట్రెస్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి అనేది నేనే చెప్తానమాట. అలా డిస్కస్ చేసే ప్రాసెస్లో కొంతమంది నాకు ఇచ్చిన రివ్యూస్ ఏంటంటే, సార్ మేము మీ పీడిఎఫ్ పర్చేస్ చేసే ముందు పీడిఎఫ్ మహా అయితే 100 పేజెస్ లేదా 120 పేజెస్ ఉంటుంది. ఈ 100 పేజెస్ 120 పేజెస్లో ఇన్ని బుక్లెట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా రాసి ఉంటాడు అనే డైలమాతోనే మేము, అంటే డౌట్తోనే కొన్నాము. అది కాక ఎన్నో బుక్స్ కొని మనీ వేస్ట్ చేసి ఉన్నాము. సో ట్రై చేద్దాము, ఒకవేళ బాగుంటే కొందామనే ఇంట్రెస్ట్తోనే పర్చేజ్ చేశాను సార్ నేనైతే. బట్ పర్చేస్ చేసిన తర్వాత నేను చూశాను, అరౌండ్ 270 పేజెస్ ఉన్నాయి సార్, అండ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా నీట్గా ఉంది, బాగుంది అని మేడం చెప్పారు. సో ఇంకొంతమంది ఏంటి అంటే, ఈ కాస్ట్కి వర్తే సార్, అంటే ఈ ఇన్ఫర్మేషన్కి మీరు పెట్టిన కాస్ట్కి చాలా వర్త్ సార్ అని చెప్పారు. బట్ కొంతమంది ఏంటంటే బార్గెనింగ్ కూడా చేస్తున్నారు. బట్ నేను వాళ్ళు ఏమంటలేదు, ఎందుకంటే మన చేతికున్న 5,000 ఒకేలా ఉండవు కదండి. కొంతమందికి డబ్బులు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్గా ఉండరు. నేను ఆ కేటగిరీకి సంబంధించిన వాడినే కాబట్టి నాకు ఆ ప్రాబ్లమ్స్ బాగా తెలుసు. బట్ నేను ఎవరిని ఏమంటలేదు. ఇక్కడ మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే, బుక్లెట్ గురించి అంటే ఎలా ఉంటుందో తెలియక చాలామంది ఇలా మాట్లాడుతున్నారేమో, చాలామంది పర్చేస్ చేయడానికి ఆలోచిస్తున్నారేమో అనే ఒక ఇంటెన్షన్తో మాత్రమే నేను ఈ వీడియో ఇలాగే, అంటే వాళ్ళలాగే మీరందరూ కూడా ఆలోచిస్తున్నారేమో ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఎవ్వరు ఇంతవరకు వాళ్ళ బుక్లెట్ మొత్తాన్ని షేర్ చేసి చూపించరండి. ఓన్లీ ఒకటి బుక్లెట్ చూపిస్తారు. ఇంకోటి ఏంటంటే, పీడిఎఫ్కి సంబంధించి అయితే వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ పీడిఎఫ్ అంటే ఒక 4 పేజెస్ సెండ్ చేస్తారు. అది చూసేసి డెమో అని చెప్పి ఇలాగే ఉంటుందని చెప్తారు. బట్ మనం వెళ్ళిన తర్వాత మనం మోసపోయిన చాలా ఉన్నాయి, నేను చాలాసార్లు మోసపోయాను. బట్ నేను మాత్రం ఇలా అంటే అలా చేయాలనుకోవట్లేదు. ఇక్కడ నా బుక్లెట్ మొత్తం మీకు చూపించి మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి అంతే. అంతేగాని అందరిలాగా నేను యూట్యూబ్కి వచ్చేసి ఇదిగోండి ఇవి నా బుక్లెట్ ఇలా ఉంటుంది, సో మీరు ఏం చూపించకుండా మీకు కొనేయండి అని మీరు గుడ్డిగా కొన్నారంటే దానికి యూజ్ ఉండదు. సో అందువల్ల నేను నా బుక్లెట్ మొత్తాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకోటి ఉందండి, పీడిఎఫ్ ఒక కాస్ట్ ఉంటుంది, బుక్లెట్ ఒక కాస్ట్ ఉంటుంది. సో నేను ఇక్కడ బుక్లెట్ మాత్రం లాస్ట్లో చెప్తాను, బుక్లెట్ గురించి మాత్రం. ఇక్కడ మీకు గనక బుక్లెట్ కావాలంటే బుక్లెట్ అని మెసేజ్ చేయండి ఈ నెంబర్కి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్కి, సార్ బుక్లెట్ కావాలంటే బుక్లెట్ అని మెసేజ్ చేయండి, పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చాలామందికి ల్యాప్టాప్స్ ఉండవు అంటే పీడిఎఫ్ చదవడానికి. సో అందువల్ల మాత్రమే నేను బుక్లెట్ కూడా వాళ్ళకి డెలివరీ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఈ బుక్లెట్ గురించి మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను ఇన్ఫర్మేషన్. సో మీరు వీడియోని చివరిదాకా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, ముందుగా మన పీడిఎఫ్లో ఇండెక్స్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే, యాన్షియంట్ ఆంధ్ర వచ్చేసరికి శాతవాహనాసు, ఇక్ష్వాకాసు, విష్ణుకుండీసు, బుద్ధిజం ఇన్ ఆంధ్ర. అండ్ మిడివల్ ఆంధ్ర వచ్చేసరికి ఈస్టర్న్ చాళుక్యస్, వెంగి, కాకతీయాస్, రెడ్డి రాజులు, విజయనగర ఎంపైర్, కుతుబ్ షాహీస్. అండ్ మోడర్న్ ఆంధ్ర వచ్చేసరికి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, బ్రిటిష్ అక్వైజిషన్ ఆఫ్ ఆంధ్ర, ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ ఆంధ్రాకి వచ్చేసరికి 1857 రివల్ట్, జస్టిస్ పార్టీ, నేషనల్ మూమెంట్ ఇన్ ఏపీ ఇన్ 1885 to 1947, అండ్ ట్రైబల్ రివల్ట్ ఏపీ, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర రాష్ట్ర, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఫైనల్గా వచ్చేసరికి పీవై కీస్ అనమాట. ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేసిన పీవై కీస్ అన్ని ఇందులో రాసుకున్నానండి, ఇవి చాలా యూజ్ అయ్యాయి. సో ఇవి అనమాట పీవై కీస్. ఇక్కడ సార్ మీ మెటీరియల్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, ప్రతి లైను ఒక క్వశ్చనేనండి, ఒక ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ చూడండి, సంగం లిటరేచర్ మెన్షన్డ్ అబౌట్ యజ్ఞశ్రీ శాతకర్ణి. అతన్ని ఏమంటారంటే పోసొండ సుల్తాన్ అని పిలుస్తారు. యజ్ఞశ్రీ శాతకర్ణి అని పోసొండ సుల్తాన్. ఈ బిట్టి చాలాసార్లు వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెగస్తనీస్ ఏది రాశారు, ఇండికా టోల్డ్ అబౌట్ శాతవాహనాస్, అంటే ఇండికా గురించి శాతవాహనాస్ చెప్పబడింది. ఎవరు రాశారు ఇండికా అంటే మెగస్తనీస్. ఇక్కడ మెగస్తనీస్ శాతవాహనులను అందరులు అని పిలిచాడు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అశోక ఇన్స్క్రిప్షన్స్, 13th రాక్ ఇన్స్క్రిప్షన్స్, అండ్ ఏపీలో వేసిన ఇన్స్క్రిప్షన్స్ అశోకుడు. అండ్ ఇక్కడ చూడండి గిరినార్ ఇన్స్క్రిప్షన్స్,
ఇక్కడ చూడండి బట్టి ప్రోలు ఇన్స్క్రిప్షన్స్. ఇక్కడ మీకు బాగా గమనించాలి, ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు ఒక మెటీరియల్ దొరకదు, అన్ని మెటీరియల్ కలిపి రాస్తేనే ఇదంతా జరిగింది. అండ్ ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ గ్రూప్ 2లో ఇచ్చారు. ఇక్కడ చూడండి మత్తి పురాణం, ఇదంతా ఎవరు వేశారు, ఇదంతా ఒక దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కాదు, డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఒక దగ్గర రాసిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. అండ్ ఆంధ్ర శాతవాహనుల గురించి ఇదంతా అనమాట ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి శాతకర్ణి 1, ఇక్కడ చూడండి ఎర్లీ శాతవాహనాసులు గ్రేటెస్ట్ ఎవరు, శాతకర్ణి 1. లేటర్ శాతవాహనాసులు గ్రేటెస్ట్ ఎవరు, గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ క్వశ్చన్ అడిగారు. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో వాడు, 23వ వాడు. లాస్ట్ వాడు ఎవరు, పులోమావిత్రి. ఇలా ఉంటుంది అనమాట మెటీరియల్ మొత్తం. అండ్ ఫ్యూచర్లో ఈ మెటీరియల్ నేను అప్గ్రేడ్ చేస్తానండి ఇంకా. అంటే కలర్ ప్రింటింగ్ కానీ ఇలా ఇప్పుడు బట్ టైం పడుతుంది, ఒక 1 year తర్వాత అయినా అవ్వచ్చు, బట్ యూజ్ అవుతుంది. బట్ ఇప్పుడు రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కదా ముందు, అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారు కదా ఉగాదికి. సో మీకు చాలా యూజ్ అవుతుందండి, మిస్ అవ్వద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను ఎంతో కష్టపడి రాసిన మెటీరియల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ కింగ్ ఎవరు, షిప్ ఇమేజ్తో కాయిన్స్ ఇష్యూ చేశారంటే ఇక్కడ చూడండి పులోమావి 2, అతని పేరే వాసిష్ఠపుత్ర పులోమావి ఫస్ట్ అనమాట. ఇక్కడ మీకు అందరికీ షిప్ కాయిన్స్ ఇష్యూ చేసింది అందరూ ఏమనుకుంటారు, యజ్ఞశ్రీ శాతకర్ణి అనుకుంటారు. ఫస్ట్ ఇష్యూ చేసింది ఇతను వాసిష్ఠపుత్ర శాతకర్ణి, తర్వాత వచ్చేసరికి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇక్కడ చూడండి యజ్ఞశ్రీ శాతకర్ణి ఇదిగో షిప్ ఇష్యూ చేశారనమాట. సో ఇక్కడ చూడండి ఆచార్య నాగార్జున, అంటే ఇక్కడే రాశాను, అంటే ఆచార్య నాగార్జున గురించి వేరేది ఇక్కడ ఉంటుంది, ఏది వేరే పేజెస్లో కానీ నేను ఇక్కడ ఆచార్య నాగార్జున యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలోనే వచ్చాడు. అప్పుడు వచ్చి ఏం జరిగింది, ఇక్కడ సుహ్రలేఖనం అతను రాసిన బుక్, ఇక్కడ ఇవన్నీ గురించి కావ్యాస్ ఏంటి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇక్కడ హుయన్ సాంగ్ గురించి ఉంటుంది చూడండి, హుయన్ సాంగ్ బుక్ సూయికి ఎక్కడ విజిట్ చేశారు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉంటుంది అది అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, రిలీజియస్కి సంబంధించి. ఇక్కడ చూడండి సెంటర్ ఆహారాస్ అంటే ఏంటి, ఆహారాస్ అని ఇస్తారు, కానీ మనకి ఏ బుక్లో కూడా స్టేట్ అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ఆహారాస్ అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ స్టేట్ అని అర్థం, ఇప్పుడు ప్రెజెంట్. విషమాస్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ డిస్ట్రిక్ట్స్ అని అర్థం, గ్రామాస్ అంటే విలేజెస్ అని అర్థం. ఇలా ఏ బుక్లో ఉండదు. నేను ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రాశాను, మీరు గమనించుకోండి. మీకు ఈ బుక్లెట్ వర్త్ అనిపిస్తేనే మెసేజ్ చేయండి, నేనేమి ఫోర్స్ చేయాలనుకోవట్లేదు. బట్ నేను ఇలా ఎవరు చూపించరు వాళ్ళ బుక్లెట్ని, బట్ నేను చూపిస్తున్నాను ఎందుకంటే మీకు యూజ్ అవుతుందని. చూడండి కాకతీయాస్, చూడండి ఇక్కడ కాకతీయాస్ ఇక్కడ అంటే ఫాస్ట్ చూపిస్తున్నాను, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ చూడండి కాకతీయాస్లో ఇక్కడ చూడండి క్రోనాలజీ ఇట్లా అడిగారు, ఇక్కడే మీకు సగం అని చాలా బిట్స్ కవర్ అయిపోతాయి అనమాట. అంటే క్రోనాలజీ ఇచ్చినా మీరు రాసేయగలరు, ఇలా ఇచ్చినా రాసేయగలరు. సో బిట్స్ ఒకేలాగా ఇవ్వరు, ఆ మైండ్ సెట్తోనే ఇలా రాశాను నేను. సో ఇది చూసుకోండి. అండ్ ఇక్కడ వీడియో లెంత్ అయిపోతుందండి, నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, ఏమనుకోవద్దు. ఇక్కడ ఇలా ఉంటుందని మీరు చూపిస్తున్నాను అంతే, జస్ట్ మెటీరియల్ ఎలా ఉంటుంది ప్రతి బిట్ కవర్ అవుతుంది. ఇక్కడ చూడండి కాకతీయాస్ మొత్తం, తర్వాత కుతుబ్ షాహీస్ వస్తుంది, విజయనగర ఎంపైర్ వస్తుంది, రెడ్డి రాజులు, ఇదిగోండి రెడ్డి రాజులు. ఇక్కడ చూడండి రెడ్డి రాజులు, విజయనగర ఎంపైర్. ఇక్కడ చూడండి ఇలా మ్యాప్స్తో సహా. ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాపిటల్ గుల్బర్గా, సెకండ్ క్యాపిటల్ బీదర్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఇలా మ్యాప్స్తో కూడా మీకు ఇచ్చున్నాను. సో మీకు రిటెన్షన్ పవర్ బాగుంటుంది అనమాట, ఈజీగా మీరు అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఈ మెటీరియల్ అంతా ఇలా ఉంటుంది, ఇదిగోండి ఇట్లా పై చార్ట్స్ ఇవన్నీ అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కుతుబ్ షాహీస్, ఇక కుతుబ్ షాహీ హిస్టరీ. ఇంకోటి చూడండి, వీడియోలు ఎంత అయిపోతుందండి. ఇక్కడ చూడండి ఇంకా ఇది ఇలా ఉంటుంది మెటీరియల్ అంతా. ఇక్కడ చూడండి బుద్ధిజం గురించి ఇచ్చాను. ఇక్కడ చూడండి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఇది ఏపీ హిస్టరీలో ఉంటుంది, ఇండియన్ హిస్టరీలో ఉంటుంది, బట్ నేను ఇక్కడ రాశాను అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ బుద్ధిస్ట్ ఏపీలో. అండ్ ఇక్కడ చూడండి బుద్ధఘోష, వజ్రయాన సెక్ట్. ఇక్కడ చూడండి శాతవాహనాశ్రయంలో బుద్ధిజం ఎలా ఉంది, అశోకుడు గురించి. ఇక్కడ చూడండి మహాదేవ భిక్షు బుద్ధిజం గురించి మొత్తం అనమాట ఇన్ఫర్మేషన్. ఇందులో నుంచి బిట్టు మిస్ అయ్యే ఛాన్స్ అసలు ఉండదండి మ్యాక్సిమం. ఇంకా చూడండి ఇక్కడ నుంచి మోడర్న్ ఆంధ్ర స్టార్ట్ అయ్యింది, ఇక్కడ చూడండి ఆంధ్ర అడ్వెంట్ ఆఫ్ యూరియమ్. ఈ బిట్ ఎన్నిసార్లు ఇచ్చారో మీరు గమనించి, వాస్కోడ గామ ఏ ఇయర్లో వచ్చాడు. ఇక ఈ ఒక్క క్వశ్చన్లోనే ఈ ఒక్క బిట్లో 2 questions ఇచ్చారు. ఒకటే మచిలీపట్నం గురించి, ఈ పోర్టు గురించి, అదే ఫస్ట్ బ్రిటిష్ ఎక్కడికి వచ్చారు మచిలీపట్నం, తర్వాత షిప్ గ్లోబ్, షిప్ హిప్రాన్ గురించి ఇచ్చారు. ఇది స్టేట్మెంట్ అండ్ అజంప్షన్లు ఇచ్చారు. సో ఇలాగా ఈ బిట్స్ అన్నీ అనమాట, ఒకటి కాదు. ఇట్లా పోర్చుగీస్ గురించి, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు పోర్చుగీస్లో,
సో ఫస్ట్ సెటిల్మెంట్ ఎక్కడ చూడండి, బ్లూ వాటర్ పాలసీ, ఫ్రాంకోయిస్ డి ఎల్మిడో, ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్, బ్లూ వాటర్ పాలసీ, ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. అంటే మీరు అంటే అంతా చదవాల్సిన అవసరం లేదు, ఇది మాత్రం చదివితే మీకు అసలు ఎనఫ్ అండి, చాలా బిట్స్ కవర్ చేస్తారు నన్ను అడిగితే మాత్రం. ఇక్కడ 1857 రివాల్ట్, 1857 కాజెస్ రాశాను ఇక్కడ. అంటే మీకు స్టేట్మెంట్స్లో ఇస్తే ఇలా రాయడానికి ఎవరు, ఇది చూడండి లార్డ్ క్యానింగ్, ఇవన్నీ ఇండియన్ హిస్టరీలో ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో రాశాను నేను, ఇండియన్ హిస్టరీ కూడా చదివినాను కాబట్టి. ఇక్కడ చూడండి ఫస్ట్ 1860 రివాల్ట్ స్టార్ట్ అండి ఎక్కడ, ఎర్రగుడి, ఈ వీటి ఎన్నిసార్లు ఇచ్చారు ఇట్లా 1857 రివాల్ట్ గురించి. తర్వాత జస్టిస్ పార్టీ. సో ఇలాగనమాట. ఇక్కడ మీరు అప్పుడు బాగా గుర్తుంచుకోవాలండి, ఇదిగో ఇక్కడ నుంచి నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇదిగో గాజు లక్ష్మీనరసింహ క్రిసెంట్, ఈ క్వశ్చన్ ఇచ్చారు ఏపీ హిస్టరీలో. మళ్ళీ ఇది చూడండి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ మహాజన సభ ఎన్నిసార్లు అడిగారు, ఇది ఫస్ట్ జనరల్ సెక్రటరీ వనవాక ఆనందాచార్యులు ఇతని గురించి ఇచ్చారు. ఇది ఈ బిట్ ఇచ్చారు, ఇది సత్యదూత ఫస్ట్ జర్నల్, తెలుగు జర్నల్ అని ఇచ్చాడు ఈ గుర్తులో. ఇక్కడ చూడండి మీకు బాగా గమనించాలి, నా బుక్లెట్కి స్పెషాలిటీ ఏంటంటే మీరు అందరు ఎన్నో బుక్లెట్స్ అంటే బుక్లెట్ అంటే ఐ మీన్ పీడిఎఫ్ గురించి ఎన్నో బుక్లెట్స్ మీరు పర్చేస్ చేసి ఉంటారు. అందులో మీకు వాటర్ మార్క్ వచ్చేసరికి అంటే అడ్డంగా ఉంటుంది అనమాట, అంటే కంటెంట్ మీదే ఉంటుంది. నేను అలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి ఇది నేను దగ్గరుండి మనీ ఇచ్చి మరీ ఎడిట్ చేయించుకున్నానండి. అంటే నాకు కావాల్సిన ఏరియాలో ఇక్కడ ఈ స్పేస్లోనే వాటర్ మార్క్ పెట్టండి నా లోగో. ఇది నా స్టడీ స్పాట్ యూట్యూబ్ ఛానల్ అనమాట, నా లోగో. సో ఈ లోగోని ఇది ఇక్కడ ఎక్కడైతే ఎంటీ స్పేసెస్ ఉంటాయో అక్కడ మాత్రమే ఉంటుంది. గమనించండి నా లోగో ఎక్కడైతే చూడండి ఎంటీ స్పేసెస్ ఉంటే అక్కడే ఉంటుంది, ఎందుకంటే స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదని. ఇక్కడ చూడండి 7th సెషన్ ఆఫ్ నాగ్పూర్ సెషన్, పి పనపాకం ఆనందాచార్యులు ఫస్ట్ తెలుగు మ్యాన్ అనమాట, ఫస్ట్ సౌత్ ఇండియన్ మ్యాన్ ప్రెసైడ్ చేశారు. 7th సెషన్ ఎక్కడ ఉంది, నాగ్పూర్ ఎక్కడ ఉంది, మహారాష్ట్రలో ఉంది. ఎందుకంటే మీకు ఈజీగా రిటెన్షన్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి న్యాపతి సుబ్బారావు, అతని టైటిల్ ఇక్కడే ఇచ్చేసాను, ఆంధ్ర భీష్మ అని. ఇట్లాగా చాలా ఉంటాయి. ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాశాను, ప్లస్ మన ఏపీకి రిలేటెడ్ ఇంటర్లింక్ అనమాట. సో ఇలాగ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇలాగే ఉంటుందండి. సో మ్యాక్సిమం మిస్ అవుతుంది. ఇదిగో కాకినాడ మీటింగ్, ఇక్కడ చూడండి ఇదంతా పట్టాభి సీతారామయ్య గురించి ఈ బిట్ ఇచ్చారు. ఆంధ్ర హూ ఫౌండెడ్ ఆంధ్ర అని పట్టాభి సీతారామయ్య గురించి ఇచ్చారు, ఈ ఆంధ్ర బ్యాంక్ గురించి ఇచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి కాకినాడ రియోట్, ఫస్ట్ క్రిమినల్ రియోట్, అది ఇక్కడ చూడండి క్రిమినల్ కేసు ఇన్ ఆంధ్ర అని ఇట్లా ఇక్కడే అనమాట క్వశ్చన్, ఇవే వచ్చేది. ఇంకా ఇదిగో కడప రియోట్, కోటప్పకొండ, ఇదిగో తెనాలి బాంబు కేసు, హోమ్ రూల్ మూమెంట్, ఇవన్నీ అండి ఇలా ఉంటుంది మెటీరియల్ మొత్తం. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా వచ్చేసరికి ఇదిగోండి ఎంసీక్యూస్, ఇవన్నీ ఎంసీక్యూస్ అనమాట. ఫైనల్గా లాస్ట్ ఎండింగ్లో ఉంటాయి అనమాట. టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి అండ్ ఆంధ్ర లైబ్రరీ మూవ్మెంట్ గురించి, ఇక్కడ ఆంధ్ర లైబ్రరీ మూవ్మెంట్, ఫాదర్ ఆఫ్ ఆంధ్ర లైబ్రరీ మూవ్మెంట్, ఇక బోట్ లైబ్రరీ, ఆంధ్ర లైబ్రరీ, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను ఇది ఎవరు చూపించరు, బట్ నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఇంకొకటి ఏదంటే చివరికి వచ్చేసరికి బుక్లెట్ గురించి ఇక్కడ చెప్తానన్నారు కదా, వీడియో లెంత్ అయిపోతుంది. ఇక్కడ బుక్లెట్ గురించి ఏంటంటే నేను ఫస్ట్ బుక్లెట్టే కోసమే వెళ్ళానండి ప్రిపేర్ చేపిద్దామని. మీరు ఎవరైనా గమనించి ఉంటే మీరు హాల్ టికెట్ తీసుకునే ముందు మన వాట్సాప్లో కనుక ఒక పేపర్ షేర్ చేస్తే 10 రూపీస్ తీసుకుంటారు. సో సేమ్ అలాగే అడుగుతున్నారు ఇక్కడ. నాది అరౌండ్ 270 పేజెస్ ఉన్నాయి. ఈ బుక్లెట్ మొత్తాన్ని మనం తీపించాలంటే ఇది వాట్సాప్లో సెండ్ చేసి పీడిఎఫ్ ఎంత కాస్ట్ అవుతుందో మీరు అర్థం చేసుకోండి. సో నేను అతన్ని బార్గెనింగ్ చేసి ఏం చెప్పాడంటే ఎక్కువ బుక్స్ అనమాట, ఒక 10 కానీ లేకపోతే 5కి అబోవ్, నువ్వు కనుక 10 అబోవ్ తెస్తే నీకు తక్కువకే ఇస్తాను అని నాకు చెప్పారనమాట. సో మీరు కనుక ఈ పీడిఎఫ్ని ప్రింట్ చేసుకుంటే మాత్రం నియర్లీ 1500 అబోవ్నే ఉంటుందని నేను పక్కాగా చెప్పగలను. ఎందుకంటే నేను ఇక్కడ 2-3 షాప్స్ తిరిగే చెప్తున్నాను. ఇది కూడా చాలా తక్కువ, 1500 అంటే ఎక్కువే అడుగుతారు మిమ్మల్ని. బట్ నేను డెలివరీ ఛార్జెస్ ప్లస్ బైండింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి 800 బిలోనే ఇవ్వాలనుకుంటున్నాను. అంటే అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను ఎక్కువ మెటీరియల్ కనుక అందించగలిగితే వాళ్ళు నాకు కొంచెం తక్కువ కాస్ట్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో నేను ఎక్కువ అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు కరీం సార్ బుక్ ఆన్లైన్లో 800 రూపీస్ ఉంది, వెళ్ళి మీరు చూడండి కావాలంటే అమెజాన్లో మీకు అర్థమవుతుంది ఉంటుంది. వాళ్ళు ఏంటి కొన్ని వేల బుక్స్ ప్రింట్ చేస్తారు, అందువల్ల వాళ్ళకి కాస్ట్ తక్కువ పడుతుంది. వాళ్ళు అప్పటి కాస్ట్ తక్కువ పట్టే 800 రూపీస్ పెడుతున్నారు అన్నిటి కలిపి. బట్ మనకు అలా కాదు కదండి, నేను 10 బుక్స్ లేదా మహా అయితే 15 బుక్స్ సెండ్ చేయగలను. అందువల్ల మాత్రమే 800 రూపీస్కి ఇది ఇంకా చాలా తక్కువ. ఇందులో నాకు వచ్చేది చాలా తక్కువ, అంటే తక్కువ ప్రాఫిట్ అండి. మీరు ఏదో అంటే ఎక్కువ వచ్చిందేమో అని మాత్రం అనుకోమండి, చాలా తక్కువ ప్రాఫిట్. సో నేను 800కి, ఎందుకంటే నాలాంటి వాళ్ళే కదా మీరు కూడా, సో మీకు తక్కువకే రావాలి కదా, ఎక్కువ ఉంటే ఎవరు పర్చేస్ చేయరు. సో అందువల్ల మాత్రమే 800 లోపే నేను చాలా తక్కువ ప్రైస్కి ఇంకా అందించాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే
ప్లీజ్ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.